చాలా రాజకీయ అనుభవం ఎంపీగా పనిచేశారు. పెద్ద వారసత్వం, మంచి పనితీరు. ఆయన ఎంతో కష్టపడి హౌసింగ్ డిపార్ట్మెంట్ లెవెల్ చేద్దామని చూసినా కూడా ఇవన్నీ చూస్తే ఇంకా ఎప్పుడు తయారవుతాయో నాకైతే అర్థం అవ్వలేదు. మళ్ళీ మన టర్న్ అయిపోయేలాగా ఉంది. ఇవన్నీ తయారవ్వాలంటే దయచేసి మా చైర్మన్ గారికి అట్లాగే ఇతర అధికారులకు ఇచ్చేసిన సోదరుల సోదరి మళ్ళా అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ అనేది ఒక పెద్ద అగాధం అన్నా. మేము అడిగితే ఒకరు చేస్తామంటారు, ఒకరు చేయమంటారు, ఒకరేమో చేసి సరిపోయాడు అంటారు, మాకు బిల్లు రాలేదంటారు. ఇవన్నీ కొంచెం చాలా జాగ్రత్తగా మీరు చెక్ చేసి, అసలు ఎవరైనా ఇల్లు ఏంటంటే బాత్రూమ్ అంత ఇల్లు ఇచ్చారు ఆ రోజు. ఎవరైనా అసలు కొంచెం ఎవరు సలహా ఇచ్చాడు ఆ జగన్కి, ఒక అర్జెంట్ ఎంతో ఎక్స్ట్రా ఇస్తే బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకొని బాత్రూమ్ బెడ్రూమ్ అన్ని ఉంటుంది. సింగిల్ అపార్ట్మెంట్ లాగా ఉండేది. కానీ మరి ఆ సలహా వలన ఎంత జాగాలు వేస్ట్ చేసి అనవసరంగా మీరు జాగ్రత్తగా మీకు అన్ని తెలుసు కాబట్టి వీటిని ఎట్లా బాగు చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ ఆల్రెడీ 50,000 ఎక్స్ట్రా ఇచ్చామంటారు పాత కాకుండా. ఆ రేట్తో కలిపి దీన్ని శుభ్రంగా తయారు చేసి వాళ్ళకి అందజేస్తారని చెప్పి తెలియజేస్తూ, మరి మీ నాయకత్వంలో ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా పనిచేయాలని, మీరు కూడా ఈ ప్రజలకు చేరువుగా ఇవన్నీ కూడా తయారు చేయాలని చెప్పి కోరుతూ, మీతో ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం కల్పించిన ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.